ఏందక్క షాప్‌లో కుట్టేటోళ్ళు ఎంత కుడితే అంత ఇచ్చేస్తారు. ఓ మాట మాట్లాడరు, బేరమాడరు. అదే ఇంట్లో కుట్టేటోళ్ళు ఎంత మంచిగా కుట్టినా కూడా బేరమాడతారు ఎందుకక్క? స్వప్న ఉన్నావా? ఆ అక్క నా జాకెట్ కుట్టినవారా? రా కుట్టినా. ఇగో చూడు ఇక్కడి. మంచిగా కుట్టినవరా స్వప్న? థ్యాంక్స్ అక్క. ఎంత? 300 అక్క. ఏ 300? గవ 150 తీసుకుంటుందంటాను 300 అంటున్నావు ఏందిరా? మంచిగా కుడుతున్నావు అని ఇస్తే మరి 300 అంటున్నావు. ఓ 150 తీసుకోరాదు? లేదక్క రాదు. ఇంట్లోనే ఉండి కుడుతున్నావు కదా, ఏమన్నా షాపా ఏంది? ఇంట్లో ఉండి కుట్టి కూడా గంత అంటున్నావు. ఇంట్లో ఉండి కుట్టినప్పుడు ఎంతో గంత ఇచ్చినప్పుడు తీసుకోవాలి, మరి 300 అంటే ఎట్లా చెప్పు? జాకెట్ అయితే మంచిగా కుట్టినావు కానీ 300? ఏందక్క షాప్లో కుట్టేటోళ్ళు ఎంత కుడితే అంత ఇచ్చేస్తారు. ఓ మాట మాట్లాడరు, బేరమాడరు. అదే ఇంట్లో కుట్టేటోళ్ళు ఎంత మంచిగా కుట్టినా కూడా బేరమాడతారు ఎందుకక్క? నువ్వే కదా మంచిగా కుట్టినవరో జాకెట్ అన్నావు. ఎందుకక్క ఇంట్లో కుట్టేటోళ్ళకి అంత చిన్న చూపు చూస్తారు? ఇంట్లో కుట్టినా షాప్లో కుట్టినా కుట్టుడే కదక్క. సరేలే స్వప్న, ఇప్పుడైతే 100 తీసుకో. కతిమ 200 తర్వాత ఇచ్చి పంపిస్తుంది. ఏంటో ఈ జనాలు షాప్లో ఎంత అంటే అంత ఇచ్చి కుట్టించుకుంటారు, మాకు మాత్రం తర్వాత ఇస్తామంటారు. ఇచ్చేదాకా కూడా గ్యారంటీ ఉండదు. ఏం చేయాలి? ఇంకా మళ్ళీ చిన్న చూపు చూస్తారు, ఎట్లా పడితే అట్లా అంటారు. ఇంట్లో కుట్టుకునే వాళ్ళు మాత్రం మనుషులు కాదా? షాప్లో కుట్టే వాళ్ళే మనుషులా? ఈ చిన్న చూపు చూడకండి అబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్.